రాకేష్ నంబర్ నుంచి ఫోన్ ఏంటి? హలో. హాయ్ డార్లింగ్. ఏయ్, ఎవరు మాట్లాడేది? ఏం డార్లింగ్, రాత్రి అనుభవం అప్పుడే మర్చిపోయావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు, మళ్ళీ ఒకసారి నీతో కలవాలనుంది. ఏయ్, ఎవరు నువ్వు? నేనా? రాకేష్. రాకేష్ నాథ్. రాకేష్? ఏయ్, ఏంటి జోక్స్ ప్లే చేస్తున్నావు? రాకేష్ చచ్చిపోయాడు. నీకెలా తెలిసింది? మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది. హలో హలో. మేడం, మీకు ఫోన్ చేసిన ఫ్రెండ్ ఎవరు? మిస్ అభినయ. మీరు? విశ్వ, క్రైమ్ బ్రాంచ్. సుజీ, లోపలికి వెళ్ళు. చెప్పండి, మీకు నాతో ఏం పని? రాకేష్ ను చంపిందెవరో కనుక్కోవాలని. కూర్చోండి. థ్యాంక్స్. అయి ఉండొచ్చు. ఏమో, మీరైనా అవ్వచ్చు. నేనా? భలేగా కనిపెట్టారే. అరెస్ట్ చేయండి. ముందు ఇన్వెస్టిగేషన్, తొందర ఎందుకు? మిస్ అభినయ, మీకు రాకేష్ తో ఎప్పటి నుంచి పరిచయం? 6 నెలలుగా. ఎలా పరిచయం? ఎలా అంటే, నేను ఆయన పిఎస్ గా వర్క్ చేస్తున్నా. ఓకే. నిన్న రాత్రి మీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు? నేను రాకేష్ ని కలిసి 2 రోజులైంది. నిన్న రాత్రి రాకేష్ సెల్ కి ఎందుకు ఫోన్ చేశారు? ఇంకో 2 రోజులు లీవ్ ఎక్స్టెండ్ చేయమని అడగడానికి ఫోన్ చేశా. ఆయన ఏమన్నారు? ఓకే, గ్రాంటెడ్ అన్నారు. మీరు గమనించినంత వరకు ఆయనకు వేరే అమ్మాయిలతో శారీరక సంబంధాలు ఏమైనా ఉన్నాయా? నాకు తెలీదు, మీరే కనుక్కోండి. మీకు నా పర్సనల్ విషయాలు అనవసరం. సారీ. మీకు డైరీ రాసే అలవాటుందా? అవును, ఉంది. మిస్ అభినయ, మీరు యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చారా? ఏం పని మీద? ఉద్యోగం కోసం. ఈజ్ ఇట్? అందరూ ఇండియా నుంచి యుఎస్ కి ఉద్యోగం కోసం వెళ్తే మీరు యుఎస్ నుంచి ఇండియాకి వచ్చారు. ఏ రాకూడదా? నాకు నేను పుట్టిన దేశం అంటే చాలా ఇష్టం. నాకేదో అనుమానంగా ఉంది. మిస్ అభినయ, ఈ పాస్పోర్ట్ నేను తీసుకెళ్తున్నాను. ఈ కేసు తేలే వరకు ఇది క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్లో ఉంటుంది. ఓకే? నా పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే అధికారం ఉందో లేదో మాకు తెలుసు. మీకేమన్నా అన్యాయం జరిగినట్టు భావిస్తే కోర్టుకెళ్ళొచ్చు. నైస్ షాట్. నువ్వేదైనా పర్ఫెక్ట్ గా చేస్తావరుణ్. పొగడొద్దు సార్, నేను కొట్టింది మామూలు షాటే. ఆ స్టాంపుల కేసులో ఏమైనా ప్రోగ్రెస్ ఉందా? ఉంది సార్. అరెస్ట్ చేశారని ఇంట్రాగేషన్ లో కొన్ని కొత్త విషయాలు చెప్పాడు. ఏమని?